హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసి జుట్టు ఎక్కువగా రాలిపోయి జుట్టు మొత్తం పలచబడిపోయిందని, అలాగే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడం లేదని బాధపడే వాళ్ళ కోసం ఈ వీడియో అండి. జెల్లీని పేస్ట్ ని ప్రిపేర్ చేసామండి. అది ఎలా యూస్ చేయాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. వచ్చేసి ఒక రోజు ముందుగానే గుంటగల రాకుండా తెప్పించానండి. కాకపోతే అది కొద్దిగా వాడిపోయింది. మనం పేస్ట్ కానీ జెల్లీ కానీ చేసేటప్పుడు అప్పటికప్పుడు ఆకు తెప్పించుకున్నామంటే మంచి రిజల్ట్ అయితే చూడొచ్చు. వాడిపోయినా కానీ ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఆకులు మాత్రం అంతా విడిపించుకునేయాలండి. కాడలు లేకుండా ఆకులు మాత్రమే విడిపించుకోవాలి. కాడలు వేసామంటే పేస్ట్ చేసినప్పుడు మనం పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఆకులంతా విడిపించుకునేసిన తర్వాత గిన్నెలోకి కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ విధంగా ఆకులంతా కానీ ఈ విధంగా నానబెట్టుకున్నామంటే మనకు వాడిపోయిన ఆకులంతా కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇప్పుడు మనము మందార పువ్వులను ఒక 10-15 వరకు మందార పువ్వులను తీసుకుని ఈ విధంగా కాడలంతా తీసేసి నీళ్ళల్లో బాగా కడిగేసి ఈ విధంగా గిన్నెలోకి కొద్దిగా నీళ్లు పోసుకుని మందార పువ్వులేసి ఈ విధంగా నలిపేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ మందార పువ్వుల్లో ఉన్న అమైనో ఆమ్లం వచ్చేసి కెరాటిన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇది జుట్టు నిర్మాణానికి ముఖ్యమైన ప్రోటీన్. పేస్ట్ గానీ జెల్లీ గానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం తాజా పువ్వులు తాజా ఆకులు వాడినామంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి. మందార పువ్వులు జెల్లీ పెట్టుకోవడం వల్ల ఇందులో వచ్చేసి విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో జుట్టు కుదులను బలపరుస్తుంది మరియు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. ఈ మందార పూలు జెల్లీ పెట్టిన తర్వాత మనం మసాజ్ చేసామంటే రక్త ప్రసరణ అనేది చాలా బాగా జరుగుతుంది. అప్పుడు జుట్టు కుదుళ్లకు బాగా ఈ జెల్లీ అనేది పడుతుందండి. జుట్టు రాలడం చాలా వరకు తగ్గించుకోవచ్చు. కొలాజన్ అనే ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది జుట్టు బలానికి మరియు పెరుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. నానబెట్టాం కదండి, గుంటగలగ రాకంతా కానీ వాడిపోయిన ఆకంతా కానీ చాలా ఫ్రెష్ గా ఉందనమాట. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి కొద్దిగా ఆకు వేసుకొని నీళ్ళు అయితే కొంచెం తక్కువగానే వేసుకోవాలండి. మిక్సీ పట్టేదానికి ఎక్కువ వేసుకున్నాం అనుకో మనకి పేస్ట్ కానీ లేకుంటే జెల్లీ కానీ చాలా పలచగా అయిపోతుంది. మనకి పలచగా లేకుండా తిక్కుగానే ఉండాలి కాబట్టి కొంచెంగా నీళ్ళు వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నామంటే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న గుంటగలగరాకు పేస్ట్ అంతా కానీ ఈ విధంగా వడగట్టుకోవాలన్నమాట. గుంటగలగరాకులో ఉన్న విటమిన్స్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అవేమనేది ఇప్పుడు చూద్దాము. విటమిన్ B3 వల్ల వచ్చేసి తలలో రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. విటమిన్ సి వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రోటీన్లు వచ్చేసి జుట్టు నిర్మాణానికి అవసరమైన కెరాటిన్ ని ఉత్పత్తి పెంచుతాయి. ఐరన్ మరియు పొటాషియం వచ్చేసి జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. ఈ గుంటగలగరాకు పేస్ట్ అంతా కానీ ఈ విధంగా వడగట్టుకోవాలండి. తర్వాత మిగిలిన ఆకునంతా కానీ ఈ విధంగా వేసుకొని మనం వడగట్టేసిన తర్వాత మిగిలిన తొక్కు ఉంటుంది కదండి, ఈ తొక్కునంతా కానీ ఈ ఆకులోకి వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నామంటే సరిపోతుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వడగట్టుకునేసామంటే దాంట్లో ఉన్న తొక్కు అంతా కానీ సపరేట్ అయిపోతుంది. గుంటగలగరాకును వచ్చేసి ఈ విధంగా మిక్సీ పట్టి వడగట్టేసాం కదండి, దీన్ని వచ్చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు అదే జార్లోకి ఇప్పుడు మనం మందార పువ్వులు నానబెట్టాం కదండి, ఈ పువ్వులని ఈ విధంగా పిండేసి పువ్వులు మాత్రం మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసిన తర్వాత ఇందులో ఉన్న జెల్లీ మొత్తం అంతా కానీ మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు ఈ గిన్నె పైన ఒక క్లాత్ వేసుకొని ఈ జెల్లీ మొత్తం అంతా కానీ ఆ క్లాత్ పైన వేసి బాగా ఈ విధంగా పిండుకోవాలండి. ఈ విధంగా పిండామంటే మొత్తం పువ్వుల్లో ఉన్న జెల్లీ మొత్తం అంతా కానీ ఈ విధంగా వచ్చేస్తుంది. మనం వడగట్టే దాంట్లో వడగట్టామంటే కొంచెం లేట్ అవుతుందండి. లేట్ అంటే చాలా లేట్ అవుతుంది జెల్లీ మొత్తం అంతా బయట రావడానికి. ఈ విధంగా క్లాత్లో అయితే తొందరగా మనం జెల్లీని బయటకు తీయచ్చు అనమాట. ఇలా పిండేసిన తర్వాత ఈ తొక్కు అంతా కానీ పడేయాల్సిన పని లేదండి. ఈ తొక్కు తర్వాత ఏం చేయాలనేది చెప్తాను. ఈ తొక్కను కానీ మనం ఈ విధంగా ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వచ్చేసి వడగట్టి పెట్టాం కదండి, ఇందులోకి వచ్చేసి మనం ఈ విధంగా వడగట్టిన జెల్లీ మొత్తాన్నంతా ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొనేయాలి. ఈ విధంగా కలుపుకునేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి గుంటగలగరాకు మిక్సీకి వేసిన తర్వాత ఆ తొక్కు అలాగే ఈ మందార పూల తొక్కు అలాగే ఉండిపోయింది కదండి, ఈ రెండింటిని కానీ ఈ విధంగా కలుపుకునేసి ఇందులోకి వచ్చేసి మనం మిక్సీ పట్టిన జెల్లీని కొంచెం ఇందులోకి వేసుకొని కొద్దిగా మాత్రం వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. మరీ పల్చగా అయిపోయినా కానీ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ మొత్తం పేస్ట్ అంతా తీసి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పువ్వుల్ని సపరేట్గా ఆకుని సపరేట్గా మిక్సీకి వేయడం ఎందుకు, రెండు కలిపి వేయచ్చు కదా అనుకోవచ్చండి. రెండు వేసామనుకో మనము వడపోయడం చాలా కష్టమైపోతుందండి. అందుకోసం అనేసి ఆకుని సపరేట్గా ఈ విధంగా పువ్వులను సపరేట్గా వేసామంటే మనకి ఆ పువ్వుల్లోంచి జెల్లీని తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఆకు పువ్వులు రెండు కలిపి వేసామంటే జెల్లీని తీసుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుందండి. చాలా సేపు వడగట్టాల్సి వస్తుంది. అందుకోసం అనేసి ఈ విధంగా సపరేట్గా వేసుకున్నాం అనుకో తొందరగా వడగట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకు వచ్చేసి జెల్లీ అలాగే పేస్ట్ రెండు రెడీ అయిపోయినాయండి. తలకు పెట్టుకోవడం కోసం ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ముందుగా చిక్కు అనేది ఏమాత్రం లేకుండా ఈ విధంగా చిక్కు మొత్తం అంతా తీసుకునేయాలి. ముందుగా మనము జెల్లీని అప్లై చేసుకోవాలండి తలకి. మనం ఆయిల్ ఏ విధంగా అయితే పెడతామో అదే విధంగానే జెల్లీని మొత్తం జుట్టు మొత్తం అంతా బాగా పెట్టుకోవాలి.
ఈ జెల్లీ వచ్చేసి స్కాల్ప్ వరకు వెళ్ళే విధంగా చూసుకోవాలండి. జెల్లీని ఈ విధంగా పెట్టిన తర్వాత మనం బాగా మసాజ్ చేసుకోవాలండి. మనం మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. అప్పుడు జుట్టు అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. ఈ గుంటగలగరాకు జెల్లీని అలాగే పేస్ట్ ని పెట్టడం వల్ల మనకి జుట్టు ఊడిపోయిన చోట మళ్ళా జుట్టు మొలవడానికి చాలా ఉపయోగపడుతుందండి. ఈ గుంటగలగరాకు జెల్లీని వచ్చేసి జుట్టు మూలల నుండి చివర్ల వరకు సమానంగా పెట్టేసిన తర్వాత పేస్ట్ ని పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ఈ విధంగా పేస్ట్ చేసాం కదండి, చూడండి. పేస్ట్‌ని కానీ జుట్టు పైన నుంచి కింద చివర్ల వరకు కానీ బాగా అప్లై చేసుకోవాలి. ఒక 30 నిమిషాలు లేదంటే 20 నిమిషాల వరకు ఉంటే సరిపోతుందండి. అంతకు మించి ఎక్కువ సేపు ఉన్నామంటే జెల్లీ అనేదంతా ఆరిపోయి జుట్టు అనేది చాలా డ్రై అయిపోతుంది. ఒక 30 నిమిషాలు గ్యాప్ ఇచ్చి తర్వాత గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసుకుంటే సరిపోతుందండి. మరీ వేడిగా ఉన్న నీళ్ళని అలాగే చల్లగా ఉన్న నీళ్ళని ఉపయోగించకూడదు. గోరువెచ్చగా ఉన్న నీళ్ళతో స్నానం చేసుకోవాలి. స్నానం చేసుకొచ్చిన తర్వాత జుట్టు మొత్తం బాగా ఆరబెట్టుకోవాలండి. మనము గుంటగలగరాకు మందారం పూలు పేస్ట్ని పెట్టుకున్నాం కదండి. ఆ పేస్ట్ లోపల చిన్న చిన్న ఆకులంతా ఉండిపోయింటాయి. అవన్నీ కానీ మనకి జుట్టు లోపల ఉండిపోతాయి. అవంతా నీట్ గా విదిలించుకునేసి జుట్టు బాగా ఆరబెట్టుకున్న తర్వాతనే జడ అనేది వేసుకోవాలి. మరీ చల్ల నీళ్ళతో చేసుకోకండి. గోరువెచ్చగా ఉన్న నీళ్ళతో చేసుకున్నామంటే సరిపోతుంది. ఈ జెల్లీ పెట్టుకోవడం వల్ల మన బాడీలో ఎక్కువ వేడి ఉందంటే చాలా వరకు తగ్గిస్తుందండి. ఈ విధంగా గుంటగలగరాకు మందార పూల జెల్లీని వారంలో 2 సార్లు పెట్టుకున్నామంటే జుట్టు రాలిపోయిన చోట మొలవడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ జెల్లీ పెట్టుకోవడం వల్ల మన బాడీ ఎక్కువ వేడిగా ఉందంటే చాలా వరకు వేడిని తగ్గిస్తుందండి ఈ జెల్లీ. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ గుంటగలగరాకు జెల్లీ పేస్ట్ ని మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.